అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఏమి ఓకే. ఇస్తున్నానంటే ట్యాగ్స్. ఓకే, ట్యాగ్స్ అని ఇచ్చుకుంటున్నాను. సో ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు గివ్ హియర్ దట్ విల్ బి ఇక్కడ సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ వన్ హెడర్. సో హెడర్ అంటే ఏంటిది అని అంటే టాప్లో ఉంటుంది. ఓకేనా. సో హెడర్ విల్ బి ద టాప్ ట్యాగ్ హియర్. సో ఆఫ్టర్ దట్ navigation, that will be the nav. So here inside that will be the UL, that will be the an order list, right? So li Yes. means what? That will be the list of items. List. చదువుకున్నాం కదా. So a href href. Here I'm going to taking here href href, and here I'm going to taking that will be the నార్మల్గా సెషన్ లింక్ ఇస్తున్నా. ఇలా ఇస్తే సెషన్ లింక్. ఓకేనా. హ్యాష్ ఇండికేషన్ Okay. చేసుకుంటే దట్ విల్ బి ద సెషన్ లింక్. సో హోమ్. సో నెక్స్ట్ li. సో ఇక్కడ ఏంటంటే a href href సేమ్ థింగ్. ఐఎమ్ గోయింగ్ టు గివింగ్ హియర్ దట్ విల్ బి href. సో దట్ విల్ బి ద రెఫరెన్స్ లింక్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అబౌట్. ఓకే. సో Okay. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ దట్ విల్ బి అబౌట్ హియర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ li ట్యాగ్ సేమ్ li. సో ఇక్కడ a. సో href href. సో సేమ్ థింగ్ ఐఎమ్ టేకింగ్ దట్ విల్ బి ద కాంటాక్ట్. ఓకే. సో హియర్ కాంటాక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది ఓపెన్ విత్ ద బ్రౌజర్. సో ఇక్కడ ఏమవుతుంది లింక్. సో ఇక్కడ చూడండి చేంజ్ అవుతూ వస్తుంది. ఓకేనా. Yes. So here also the same thing, that will be changes. So it will be call it as session. So ఇక్కడ ఇలా యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే బిఫోర్ we are not using this link, the color will be different. While you are clicking on here, that color will be changing. ఇక్కడ మనం క్లిక్ ఆన్ ఇచ్చినప్పుడు కలర్ వేరే ఉంటుంది. Yes, Normal గా colours. చేంజ్ అవుతుంది. So that will be call it as sessions. Next after that Okay. ఇంకా ఏంటి మనకి. సో ఇదంతా నావిగేషన్. హెడర్ నావిగేట్ విల్ బి ద వి కాల్ ఇట్ యాజ్ సిమాంటిక్ ట్యాగ్స్. ఓకే. సో ఇంకొకటి కూడా Yes. ఉంది ఇక్కడ మెయిన్. మెయిన్ ఆల్సో వి విల్ కాల్ ఇట్ యాజ్ సెషన్. సో ఆఫ్టర్ దట్ విల్ బి ద ఆర్టికల్. ఓకే. ఆర్టికల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ h1. that will be the welcome to our website. Welcome to our website. So after that I'm going to take b tag. This is an example of a responsive web page. ఓకే. ఇక్కడ చూడండి Yes. స్ట్రాంగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో స్ట్రాంగ్ ట్యాగ్ ఏమవుతుంది టెక్స్ట్ అనేది థిక్నెస్ ఇస్తుంది. సిమాంటిక్ HTML tag. HTML tag and span. So the span will be the change. ఇక్కడ నేను ఎమోజీన్ అనేది పెడుతున్నాను. ఓకేనా. సో యూజింగ్ సమ్ కోడ్ హియర్. Using some code I'm going to take it here.
Next, after that article, I'm going to taking session in the main part only. Okay, now Okay. after this, I'm going to take session. ఇక్కడ తీసేసుకుంటాను session H2. So here about us. Next, we are a company focused on building awesome websites. Okay, Okay. so session will be ended. Okay, in the inside section only రాసుకున్నాను. మళ్ళీ after that I'm Yes. going to opening another section. Article లోపలి రాస్తున్నాను మళ్ళీ. ఓకేనా? సో another session Okay. I'm opening here. Session wise గా డివైడ్ చేసుకుంటాను. ఓకేనా? Hmm. I'm dividing as a session wise. And after that H2, our service. Our services. సెషన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు అక్క? సైడ్ కోసం సైడ్కి వస్తున్నాయి సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాను ఒక కంటైనర్ని. ఓకే ఓకే. చూపిస్తాను మీకు ఎలా అవుతుంది అని. వెబ్ డెవలప్మెంట్, నెక్స్ట్ LI, మొబైల్ అప్లికేషన్, నెక్స్ట్ LI, UI by UX design. Okay, UI UX design here. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక లింక్ ఇంకొక సెషన్ ఉంటుంది. సో హియర్ ఐఎమ్ నాట్ టేకింగ్ అండ్ అగైన్ సెషన్స్ ఎ సైడ్ పార్ట్ తీసుకుంటాను. ఓకేనా? ఇన్ ద మెయిన్ కంటైనర్ ఐఎమ్ Okay. టేకింగ్ ఎ Hmm. సైడ్ పార్ట్ హియర్. ఓకే, హియర్ ఐఎమ్ టేకింగ్ H3 Hmm. న్యూస్. Okay, B. So check out our latest updates. Check our latest updates here. Okay. Next, footer అంటే ఏంటిది అంటే ఇట్స్ డౌన్ పార్ట్, వెరీ డౌన్ పార్ట్. సో footer. సో ఇక్కడ ఐఎమ్ టేకింగ్ ద కాపీరైట్. కాపీరైట్ సింబల్ని ఎలా చేయాలంటే ఇక్కడ మనం యాంపర్సెంట్ కాపీ. ఓకేనా? సో ఇలా చేస్తే ఏంటంటే కాపీ అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో 2025 కంపెనీ ఐఎమ్ టేకింగ్ సంథింగ్ టెక్స్ట్ హియర్, నేమ్ అండ్ ఆల్ రైట్, రిజర్వ్. సో లైక్ దిస్ ఇస్ హ్యాపీ. సో వి విల్ సీ ఇక్కడ చూడండి. సో ఎసైడ్ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి ఎలా అయితే యూజ్ అయినాయి. ఇక్కడ నేనైతే ఏం చేశాను, కాపీ సి రావడానికి Copy. కాపీరైట్ అనేది యూజ్ చేశాను. @copies. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ రైట్. Yes. హియర్ అంటిల్ హియర్ ఎనీ డౌట్స్? No, ఏం లేదు. అంటిల్ హియర్ ఎనీ డౌట్స్ మా? No.
Yes, sir. So our final one, same folder I'm going to creating here, final 123 dot html or dot htm. So this is the bytecode. So ఇక్కడ what is the latest version for html? HTML5. html 5.2 now. యా 5.2 కొడితే తప్పు చెప్తాను. Yes, yes. లేదక్క గుర్తుంది. Next, what is the root element here? What is the root element here? Head part. Root element is the html. Okay, so I'm going to changing this one. So I'm going to changing this one as a page title, that will be all features in one file. Okay now, so after that I'm going to changing this one as one file. The page title will be changed. ఏదైతే ఎక్స్టర్నల్లో ఇస్తున్నానో అది ఎక్స్టర్నల్ HTMLకి మాత్రమే చేంజ్ అవుతుంది మనకి. ఓకేనా, సో దట్ విల్ బి ద పేజ్ టైటిల్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇప్పుడు బాడీలో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఫామ్ పోస్ట్ అని తీసుకుంటున్నాను. ఓకేనా, Okay. పోస్ట్ టు submit I'm going to taking here. So I'm going to commenting this. Comments అంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి HTML లో? కొడతా చెప్పలేదంటే. Any types of comments? We have the 3 types of comments in HTML. Okay. 3 Okay. types of comments we have in a HTML. After that, I'm going to taking that will be the method. So method post I'm taking here. Okay. The form build Okay. I'm taking the method. Already we have the CRUD operations, that will be the 4 types of CRUD operations, that will be create, read, update and delete, and get the data, post the data, put the data, fetch the data and delete the data also. Okay na. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫీల్డ్, ఒక ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఫర్ అండ్ ఆఫ్టర్ ఫర్ ఐఎమ్ టేకింగ్ హియర్ నేమ్. ఓకేనా, సో ఇక్కడ నేమ్ జావా స్క్రిప్ట్లో యూజ్ చేస్తాం యాక్చువల్గా. ఇది ఫీల్డ్ ఇవ్వడానికి మళ్ళీ నేమ్ అనేసి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ ఇన్పుట్. So input, that will be the type. I'm taking here the text. So ID, name. Okay. So name, username. Okay na? Name, username. Next, after that, I'm taking validation. That will be the required. Okay. So BRN అంటే ఏంటిది? Breaks the line. అంతేనా? Yes. నాకు తెలీదు కావ్య, నువ్వే చెప్పాలి. Break. సో ఇక్కడ లేబుల్ Okay. కోసం ఇస్తున్నాను. Screen. Okay. ఈమెయిల్ Nothing. Okay. నెక్స్ట్
Hmm. Okay. Next, I'm going to take it Okay. here. That will be the input. Input type. Here type email. Okay. Email and Hmm. ID. ID. Here ID will be the email. So name user. User email. Okay. So ఇలా Okay. తీసుకున్నాక break and after that input. So input type will be the submit. Hmm. Value value submit. Okay. So form will be the closed. So ఇక్కడ Okay. చూడండి ఫామ్ ఎలా అయితే మనకి బిల్డ్ అయింది. Yes. సో సీ హియర్ దిస్ విల్ బి విత్ ద Hmm. ఫామ్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ జయశ్రీ ఈమెయిల్ ఐడి 13 ఓకే gmail.com అనే ఫీల్డ్లో ఇస్తే మాత్రమే తీసుకుంటుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది. ఇక్కడ Hmm. చూడండి ఇక్కడ ఇక్కడ కామా వచ్చింది. రావట్లేదు కామాజీ కదా, కామా. అలా రావద్దు Hmm. కదా, అందుకనే తీసుకోవట్లేదు, Yes. ఎర్రర్ మెసేజ్ అనేది త్రో Hmm. చేస్తుంది. ఇప్పుడు చూడండి @gmail.com. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే తీసుకుంటుంది Sir. ఫామ్ అనేది. ఇక్కడ చూడు పైన ఇక్కడ సబ్మిట్లోకి వెళ్ళింది. సో ఎందుకు సబ్మిట్లోకి వెళ్ళింది Hmm. అని అంటే ఇక్కడ ఈ యాక్షన్ అనేది నేను సబ్మిట్ అనేది తీసుకున్నాను, యాక్షన్ పర్ఫార్మెన్స్. ఐ హ్యావ్ టేక్ ద సబ్మిట్ హియర్. సో ఇక్కడ ఏమవుతుంది, డేటా అనేది పోస్ట్ అవుతుంది. Hmm. డేటా అనేది పోస్ట్ యాక్చువల్లీ ఇది అలో చేయట్లేదు. యాక్చువల్గా మనం ఇచ్చిన డేటా అనేది ఇక్కడ పోస్ట్ అవుతుంది. సో ఇక్కడ నాకు కనపడదు క్లాస్ ఆఫ్. సో ఇక్కడ అనేది ట్రిగ్గర్ అవ్వట్లేదు. సారీ, ఇది అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చేసి చూసావా వేరే ఫామ్కి వచ్చేస్తుంది యాక్చువల్గా ఈ సబ్మిట్ అనేది. Hmm. So this will be the submit form what I have taken here. Okay. Clear? Yes, sir. So after that I am going to take in HR. ఇక్కడ ఫామ్ తర్వాత హెచ్ఆర్ అనేది తీసుకుంటాను. హెచ్ఆర్ అంటే ఏంటిది, ఒక లైన్. హెచ్ఆర్ మీన్స్ వాట్, వన్ లైన్. ఓకే ఇక్కడ చూడు ఒక లైన్ వచ్చింది చూసావా. Hmm. So HR means like that. And after that I'm going to take second form. The second form తీసుకుంటాను, validations యూజ్ చేసి. Okay. వాలిడేషన్ యూజ్ చేసి ఒక ఫామ్ అనేది తీసుకుంటున్నాను నేను. ఇక్కడ form, Okay. ఇక్కడ సెకండ్ ఫామ్ అనేది తీసుకున్నాను. అది ఒక ఫస్ట్ ఫామ్ కదా. సెకండ్ ఫామ్ విత్ client side validation. Okay, no? So I'm going to taking this validation Okay. using comment, and after that I'm using form on submit written validate form. Okay. So validate అనేది ఫంక్షన్ ఇక్కడ. input after that type I'm taking here
taking ID. ID means unique. So username I'm taking here, and after that required. Okay, required అని అంటే ఏంటిది మాకు? So it should be in minimum length. Minimum length only I'm taking 3 only here, and after that the min length placeholder, so that will be enter name. Okay. So after that another field I'm taking input type email. After that required I'm taking required placeholder enter email. Okay. So next I'm taking here input type submit. So value validate అని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకేనా, వాల్యూ validate. నెక్స్ట్ స్క్రిప్ట్ రాయాలి అని అంటే వీ నీడ్ టు ఓపెన్ ద స్క్రిప్ట్ ట్యాగ్ యాజ్. సో దట్ విల్ బి ద స్క్రిప్ట్. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ నేను కాల్ చేసుకున్నాను. సో యూ కెన్ టేక్ ద వాలిడేట్ ఫంక్షన్ హియర్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఫంక్షన్స్ ఏంటి అంటే నేమ్డ్ ఫంక్షన్స్ అంటాం. ఇలా రాస్తే మనం ఫంక్షన్ నేమ్ని ఇట్లా కాల్ చేసామనంటే వీ కాల్ ఇట్ యాజ్ ద నేమ్డ్ ఫంక్షన్స్. ఇన్ ద జావా స్క్రిప్ట్ యూ విల్ గెట్ దట్. ఓకే, అలర్ట్ మెసేజ్ అనేది రాస్తాం. ఫామ్ అనేది వ్యాలిడేట్ చేస్తున్నాం. సో ఫామ్ వ్యాలిడేట్ ఏంటిది అని అంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ హియర్ ద ఫామ్ ఈజ్ వ్యాలిడ్ అన్నప్పుడు ఎర్రర్ మెసేజ్ త్రో చేయడానికి ఇది నేను రాస్తున్నాను. ఓకేనా, సో ఈ మెసేజ్ అనేది త్రో చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే రిటర్న్. ఓకే, సో ఈ రిటర్న్ టు అనేది త్రో చేస్తుంది వైల్ యు ఆర్ గోయింగ్ టు గివింగ్ ద ఫామ్ వ్యాలిడేట్ ఓవర్. నెక్స్ట్ హెచ్ఆర్ అంటే ఏంటి? దట్ విల్ బి 1 line, రైట్? లైన్. వ్యాలిడేట్. సో ఇక్కడ ఏమైంది, మనకి ఏం ఫీల్డ్ అనేది తీసుకోలేదు కాబట్టి అది ఒక ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను మెసేజ్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద వ్యాలిడేట్. ఇక్కడ చూడు ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది. ఇక్కడ ఎర్రర్ మెసేజ్లో అది వ్యాలిడేట్ అయినప్పుడు మాత్రమే ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది. ఈ మెసేజ్లో నేను కావాల్సింది ఏం పెట్టుకున్నాను, వ్యాలిడేషన్ అనేది పెట్టుకున్నాను. అవునా? సో ఇక్కడ అలాగే validate. So I'm going to give the name here, and after that disable status query. రేట్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, @ ఇచ్చినప్పుడు అది వ్యాలిడేట్ అవుతుంది. సో దిస్ విల్ బి ద వ్యాలిడ్ కోడ్. సో నెక్స్ట్ హెచ్ఆర్ అయింది. నెక్స్ట్ జియో లొకేషన్ అంటే ఏంటిది అని అంటే కరెంటు ఉన్న
ఫెచ్ కరెంట్ లొకేషన్. చేసుకుంటారు. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేది ఫెచ్ చేసుకుంటాం ఎందులోంచి లొకేషన్లో. సో ఆఫ్టర్ దట్ next I'm going to fetch the data here. Fetch API data load. Okay, data load. So ఇక్కడ ఏం ఇది I'm going to commenting this will be the single line comment. సో ఇక్కడ బటన్ ట్యాగ్ అని తీసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇన్పుట్లో కూడా మనం కాల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను బటన్ ట్యాగ్ అని so here I'm going to take on click. So I'm writing one function name here that will be the load data here. Okay, so here the load data, the button name also I'm going to take, that will be the load data. Okay. He's getting doubts. I ఒకసారి కాల్ లిఫ్ట్ చేయండి అక్క పోనీ. recording లో నెక్స్ట్ రిజల్ట్ అనేది తీసుకుంటాం. రిజల్ట్స్ ఓకే. సో రిజల్ట్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ డివ్ అనేది ఇక్కడే క్లోజ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ నేమ్ ఏంటిది, లోడ్ ద డేటా అని తీసుకున్నాను ఇక్కడ. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ లోడ్ హియర్. ఫంక్షన్ కి ట్యాగ్ ఉందా? ఫంక్షన్ నేమ్, సారీ ఉండదు ట్యాగ్. ఫంక్షన్ నేమ్ లోడ్ ద డేటా యూ కెన్ టేక్. సో ఫంక్షన్ నేమ్ అనేది లోవర్ క్యారెక్టర్స్లోనే ఉండాలి ఇది. ఓకేనా. ఫంక్షన్ నేమ్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఐఎమ్ రైటింగ్ ద లాజిక్ హియర్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫెచ్ అంటే ఏంటి, ఆ లొకేషన్ని ఫెచ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఫెచ్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ హియర్ ద ఫెచ్. సో ఏంటిది ఫెచ్ అనేది ఒక డమ్మీ ఏపీఐని వాడుతున్నాను. ఏపీఐ అంటే ఏంటిదంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఒక డమ్మీ ఏపీఐని వాడుతున్నాను. ఇక్కడ ఏంటిది జేసన్. ఓకేనా. జేసన్ ఇది ఒక డమ్మీ ఏపీఐ. ఈ ఏపీఐ నేమ్ కూడా ఇదంతా అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఏపీఐని హిట్ చేస్తున్నాను. కంగారేం పడకు, ఇది నీకు చెప్పట్లేదు అనుకో, జస్ట్ ఒక ఐడియా పర్పస్ కోసమే చెప్తున్నాను. ఓకేనా. ఇక్కడ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా. ఐడిని కాల్ చేస్తాను. ఐడి అనేది మనం ఎక్కడ ఇచ్చాను, ఇక్కడ రిజల్ట్స్లో ఐడిని ఇచ్చాను. సో ఈ ఐడిని మనం ఇక్కడ కాల్ చేసుకుంటాను. మనకి కొటేషన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి, సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్, బ్యాక్ టిక్. సో ఇక్కడ నేను సింగిల్ కొటేషన్స్ తీసుకుంటాను.
డేటాని కాల్ చేసుకుంటున్నాను. Hmm. డేటాని కాల్ చేసుకుంటున్నాను. దానికి డేటా డాట్ టెక్స్ట్ అనేసి ఇస్తున్నాను. ఓకేనా, ఈ డేటా అనేది కాల్ చేసుకుంటున్నాను, అది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. సారీ డేటా డేటా నేమ్ని కాల్ చేసుకుంటున్నాను. ఓకేనా. Okay. సో ఎండింగ్ దిస్. ఈ పార్ట్ అనేది క్లియర్ ఉందా లేదా. సో లోడ్ ద డేటా ఏపీఐ కాల్ అనేది కరెక్ట్గా రాయకపోతే పోతుంది. యాక్చువల్లీ లోడ్ ద డేటా అని కొట్టినప్పుడు ఏం రావాలంటే Data. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఫెచ్ అవ్వాలి కరెక్ట్గా. Hmm. Okay. లోడ్ డేటా ఇది కరెక్ట్గానే రాస్తున్నా. ఇదిగోండి, ఈ ఆన్ క్లిక్ ఇక్కడ మనం కాల్ చేసే ఫంక్షన్ నేమ్ కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా. లేదు అని అంటే అదైతే రాదు మనకి. ఓకేనా. Hmm. ప్లేస్ హోల్డర్ రెస్పాన్స్ చేసే డాక్యుమెంట్. ఇక్కడ ఫ్లేవర్ బ్రాకెట్ పక్కన బ్రాకెట్ ఉంది కదా అక్క, అక్కడ సెమికోలన్ ఎందుకు పెట్టారు? ఇక్కడ 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 ఎండ్ చేసేస్తున్నాను కదా నేను, ఎండ్ చేస్తున్నాను కదా. ఓకే. స్టార్టింగ్ ఇక్కడనా? ఏంటేంటి స్టార్టింగ్ లోడ్ డేటా దగ్గర నుంచే కదా మీరు స్టార్ట్ చేసింది? అవును అది సింటాక్స్. డేటా అనేది లోడ్ అవ్వట్లేదు ఏంటి. ఆన్ క్లిక్ లోడ్ డేటా ఫంక్షన్ నేమ్ డేటాని లోడ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డేటాని నేమ్ అనేది లోడ్ చేస్తున్నాను. ఓకేనా. ఈ నేమ్ అనేది లోడ్ చేస్తున్నా కాబట్టి అది డిఫాల్ట్గా నాకు ఈ ఏపీఐ కాల్లో ఏ నేమ్ అయితే ఉందో అది ప్రింట్ అయిపోతుంది అక్కడ. ఓకేనా. ఇజ్ ఇట్ ఓకే కావ్య?
ఓకే అక్క. ఓకే, డేటా అనేది లోడ్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ హెచ్ఆర్. హెచ్ఆర్ అంటే ఏంటిది, హెచ్ఆర్ ట్యాగ్ అంటే ఏంటిది, ఒక లైన్ అనేది న్యూన్. యా ఒక లైన్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఆడియో కంట్రోల్. ఆడియో కంట్రోల్ అనేది కంపల్సరీ బేసిక్ బ్లాక్ కోసం. ఓకేనా, సోర్స్ ఎస్ఆర్సి సౌండ్ డాట్ MP3. ఓకేనా, సో ఇక్కడ ఏంటిది టైప్ that will be I'm taking here audio MPEG. Okay, so after that